ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సింహగిరి శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవోవి త్రినాథరావు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఏఈఓ ఎన్ ఆనంద కుమార్, ఈఏలు శ్రీనివాసరాజు, రాంబాబులతో కలిసి ఆలయ ప్రాంగణం, ఉత్తర ద్వారం, ఉత్తర గోపురం ప్రాంతాలను పరిశీలించి క్యూ లైన్లు, దర్శన వేళలు తదితర అంశాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం వేకువజామున 1 గంట నుంచి ఆలయంలో సుప్రభాత సేవ, ఆరాధన, తిరుప్పావై సేవా కాలం నిర్వహిస్తారన్నారు. 3:30 నిమిషాల నుంచి 4:15 నిమిషాల వరకు భేడా మండపంలో స్వామివారికి అయ్యవారి సేవ జరుగుతుందన్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం తెల్లవారుజామున 4:15 నుంచి 4:30 వరకు ఆలయ ఉత్తర ద్వారంలో అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులకు తొలి దర్శనం కల్పించి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం 5 నుంచి 10:30 వరకు ఉత్తర గోపురంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. రేపు ముక్కోటి ఉత్తర ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని భక్తులకు ఫ్రీ ఉచిత దర్శనం, అలాగే 100 రూపాయలు, 300 రూపాయలు, అలా 500 రూపాయలు దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరికీ కూడా ఉత్తర ద్వారం నుండి మాత్రమే దర్శనం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా వారికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు, వాటర్ సర్వీస్, వాటరు, అలాగే ఉచిత ప్రసాద వితరణ, అలాగే అన్న ప్రసాదం, అదేవిధంగా వారికి వైద్య సదుపాయం కోసం అంబులెన్స్, సో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని వచ్చి వీక్షించవలసిందిగా కోరుతున్నాం. మంగళాయ మహోచసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో రేపటి రోజున ధనుశుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో సుప్రభాతం జరిపించి విశేషమైన ఆరాధనం అయిన తర్వాత బాలభోగ నివేదనం అయిన తర్వాత తిరుప్పావై సేవాకాలం, చాతుమర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత వైలారగింపు పూర్తి చేసుకొని రాజభోగ నివేదనం అయిన తర్వాత ఆండాళమ్మ వారు రేపటి నుంచి దారోత్సవాలు ఆరంభం. నీరాట ఉత్సవాలు అంటాం వీటిని. రేపటి నుంచి మకర సంక్రాంతి వరకు 5 రోజుల పాటు స్వామివారు, అమ్మవారు గంగధారికి వేయించేస్తారు. వేయించేసి అక్కడ నీరాట ఉత్సవం జరుగుతుంది. ఆ నీరాట ఉత్సవం కోసమని ఆండాళమ్మ వారు వెళతారు. ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారు ఉభయ దేవేరులతో శేషవాహనం పైన వేయించేసి పరమపదనాథుల అలంకారంలో, వైకుంఠవాసుల అలంకారంతో స్వామివారు నీలాద్రి గుమ్మం గుండా వయారి నడకలతో చతుర్గమనంతో బేడా తిరువీధి మహోత్సవం జరుగుతుంది. అయ్యవారి సేవ సుమారుగా 3:30 గంటలకు ఆరంభమవుతుంది. 4:15 గంటల వరకు బేడా తిరువీధి మహోత్సవం అవుతుంది. అదైన తర్వాత ఆస్థాన మండపానికి వేయించేసిన తర్వాత ధూప సమర్పణం, మంగళ నీరాజనం అయిన తర్వాత ఆలయం లోపల ఉండేటువంటి ఉత్తర గోపురంలో, మంటపంలో ఆనువంశిక ధర్మకర్తల వారి యొక్క దర్శనం అవుతుంది. 4:30 గంటల ప్రాంతంలో ప్రథమ దర్శనం.